ఏ విజయంతో ఉన్నాం మనం? ఎలా ఉన్నాం? ఉద్యోగం మాత్రము నా తల్లిదండ్రులు ఏదైతే నాకు నేర్పుతున్నారో దాన్ని నేను సాధించాలని ఆశతో ఉన్నాను. ఉద్యోగ తల్లిదండ్రులు దేవుడు మాకు ఏదైతే చెప్తున్నాడో అది నా బిడ్డ కూడా చెప్పి వాడు ముందుకి నడిపించాలని వాళ్ళు ఆశతో ఉన్నారు. వాళ్ళ కొడుకు నా తల్లిదండ్రులు నన్ను ఎట్టయితే చేయమంటారో అలాగే నేను కూడా ముందుకు పోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు నువ్వు, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు ఎలా ఉండాలని ఆశిస్తున్నావు? ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వు ఎలాగైతే ఉంటున్నావో, ఎలాగైతే ఆశిస్తున్నావో, ఎలాగైతే జీవిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నేనైతే నేను చూడటం లేదు. కానీ దేవుడు మాత్రం నిన్ను గమనిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. దేవుడు మాత్రం నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఆయన నువ్వు ఎట్ట పోతున్నావో చూస్తున్నాడు. ఆయన నువ్వు ఏమి చేస్తున్నావో చూస్తున్నాడు. ఆయన నువ్వు ఏం మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. ఆయన నువ్వు ఎక్కడెక్కడ ఎలా వస్తున్నావో చూస్తున్నాడు. ఆయన నువ్వు ఏమి తింటున్నావో చూస్తున్నాడు. ఆయన నువ్వు ఎలా నడుస్తున్నావో చూస్తున్నాడు. ఆయన ఎలా పడుకుంటున్నావో చూస్తున్నాడు. ఆయన ఎలా కూర్చుంటున్నావో చూస్తున్నాడు. ఆయన ఎలా పాడుతున్నావో చూస్తున్నాడు. ఆయన నువ్వు ఎలా ఆయన స్తుతిస్తున్నావో చూస్తున్నాడు. ఆయన దేవుడితో ఎలా ప్రార్థన చేస్తున్నావో చూస్తున్నాడు. ఆయన నువ్వు ఎలా తగ్గు వేసుకుంటావో చూస్తున్నాడు. ఆయన నువ్వు ఎలా ఏడుస్తున్నావో చూస్తున్నావు. ఆయన నువ్వు ఎలా మాట్లాడుతున్న ప్రతిదీ ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు లేడనుకుంటున్నావేమో నువ్వు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు నీతో, నిన్నే గమనిస్తున్నాడు. ఆయన నిన్నే చూస్తున్నాడు. ఆయన రైస్లా బుజ్జిని చాలా విజయంతో వ్యక్తి. అతను చక్కటి కుటుంబం నేపథ్యం నుండి వచ్చాడు. అతని తండ్రి, అతని తల్లి ఇద్దరు దేవుని పూర్తిగా విశ్వాసం ఉంచిన వ్యక్తులు. వారు తమ కుమారుడిని దేవుడు సేవించి మహిమపరచున్నట్లుగా పెంచారు ఆ కుమారుడిని. ఈరోజు నువ్వు నీ బిడ్డలు ఎలా పెంచుకుంటున్నావు? నీ తండ్రి ద్వారా నువ్వు ఎలా ఎదుగుతున్నావు? నీ తండ్రి కాడ నువ్వు ఎలా ఎదుగుతున్నావు? నీ కాపరి కాడ ఎలా ఎదుగుతున్నావు? నీ దేవుడి కాడ ఎలా కనిపించాలని నువ్వు జీవిస్తున్నావు ఈ కాలంలో. హల్లెలూయా. నీకంటూ ఒక విజయం సాధించాలని ఏమైనా ఆశ ఉన్నదా? నీకంటూ నేను దేవుడితో ఏదో ఒకటి చేయాలని ఆశ ఉన్నదా? నీకంటూ దేవుడి కాడ ఏదో ఒకటి నేను యుద్ధం చేసి దేవుడితో నేను స్తుతించాలని నీకు ఆశ ఉన్నదా? కానీ ఆయనకు మాత్రం ఆశ ఉన్నదంట, ఏదో విశ్వాసం ఉన్నదంట. నేను ఏమైనా సరే నా తల్లిదండ్రుల మాట నేను నెరవేర్చాలని ఉద్యోగ. కానీ తల్లిదండ్రులు ఏమైనా సరే నా యొక్క దేవుడి మాట నా బిడ్డ చేత నేను నెరవేర్చాలని వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్నారు. మరి నీ తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు? నువ్వు ఎలా ఉంటున్నావు? నీ దేవుడిని ఏ మీద ఆశించాలని నువ్వు ఆశిస్తున్నావు? దేవుడితో ఏం చేయాలని మందిరానికి వస్తున్నావు? ఏం చేయాలని వాక్యం వింటున్నావు? ఏం చేయాలని పాటలు పాడుతున్నావు? ఏం చేయాలని చప్పట్లు పడుతున్నావు? ఏం చేయాలని కంచెలు పడుతున్నావు? ఏం చేయాలని దేవుడు తోడుతున్నాడు? నీకంటూ ఒక ఆశ ఉన్నదా లేదా? ప్రైస్లా ఆశ అనేది నువ్వు దేవుడికి చూపించాలంటున్నాడు. ఆయన ఆ యజమాని దేవుడికి చూపించాలంటున్నాడు. ఆయన మరి దేని బట్టి దేవుడు నమ్మావు? దేవుడిని బట్టి దేవుడు సూచిస్తున్నావు. దేవుని బట్టి నువ్వు యేసుక్రీస్తునామమున బాప్తిసం తీసుకున్నావు. దేవుని బట్టి ఇక్కడ కూర్చొని దేవుడు మాట్లాడుతున్నావు. నీకంటే ఒక విజయం ఉన్నది, నీకంటే ఒక ఆశ ఉన్నది. ఏది త్వరగా చూపించు దేవుడికి. హల్లెలూయా. ప్రైస్లా ఆశామాస కాదంటండి నువ్వు చర్చికి వచ్చేది. ఆశామాస కాదంట నువ్వు ఇక్కడ పాట పాడేది. ఏదో ఉన్నది నువ్వు దేవుడికి చేసేదానికి. మరి ఏం చేస్తున్నావు దేవుడి కాడ? నువ్వు ఆయన గమనిస్తున్నాడు ఇక్కడ నిన్ను. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు ఇక్కడ నిన్ను.